దిన వాగ్దానం ఆదికాండం 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుడు ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. సముద్రంలోని ఇసుక వలె దేవుడు మీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు మీ శత్రువుల గవిని స్వాధీనపరుచుకునబోతున్నారు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదించి సంతానము చేత అబ్రహాములో నింపిన శక్తి గల దేవుడు. సంతానం లేని వారు కూడా ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనం మీరును కలిగి ఉందిరుగాక. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంతాన ప్రాప్తినిచ్చి సంతానము కలిగిన ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆశీర్వదించి తన కృపలో భద్రపరచునుగాక. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, మీకు వందనాలేసయ్యా. అబ్రహాముతో మీరు వాగ్దానం చేసినట్టుగా ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నావు. ఆ రీతితో మీ సంతులైన దాన్ని కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానన్నావు. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ దేవ సంతానం లేక బాధపడుతూ ఉన్నారో ఇదే దినం వారి గర్భాన్ని మీరు తెరవండి, వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి. అబ్రహాము కలిగిన విశ్వాసము చేత నమ్మకము చేత వాగ్దానము చేత వారిని నింపి ఆశీర్వదించవలసిందే వేడుకుంటున్నాం. దేవాని స్తోత్రమేసయ్యా. నీ పగవారి గవిని నీ శత్రువుల గవిని తాకేలా చేస్తానని స్వాధీనపరుచుకునేలా చేస్తానని సెలవిచ్చిన దేవుడు. ఆ రీతిగా తనని స్తోత్రమేసయ్యా. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి సంతానాన్ని మీరు దీవించి వారి కుటుంబాన్ని మీరు దీవించి వారి కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించి